ఇకపోతే నార్మలైజేషన్ విషయంలో న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. మెరిట్ లిస్టు విషయంలో టెట్ మార్కులు ఇవ్వకపోవడం న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. మరి ఆప్షన్స్ తమకు కావాల్సిన పోస్ట్ ఏది కావాలి, ఎందుకంటే క్వాలిఫై అయిన అభ్యర్థులు తమకు కావాల్సిన పోస్టు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు, దాని మీద కూడా న్యాయ పోరాటం చేయొచ్చు. ఎగ్జామ్లో డాట్స్ వచ్చిన కేసు మీకు రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత చాలామందికి ఆన్సర్లు పెడితే ఆన్సర్ రాకుండా డాట్స్ వచ్చినాయి, అది కూడా టెక్నికల్ ప్రాబ్లం, అది కూడా అభ్యర్థులు దాని మీద కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఇక పోస్టులు అప్లికేషన్ల కన్నా మెరిట్ లిస్టులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. మరి అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో మనకి అనౌన్స్ చేయడం జరిగింది, కానీ మెరిట్ లిస్టులో అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు కనిపిస్తున్నారు ఆయా కేటగిరీలో. మరి దాని మీద కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. లాంగ్వేజెస్ వారు 2A పేపర్ క్వాలిఫైయింగ్ అనుకున్నా అవ్వకపోయినా కానీ, యాక్చువల్గా లాంగ్వేజ్ వాళ్ళు టెట్లో 2A పేపర్ రాయాలి, అది క్వాలిఫై కాకపోయినా కానీ నాన్ లాంగ్వేజ్ టెట్ మార్కులతో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. దాని మీద కూడా కేసు అనేది యాక్చువల్గా న్యాయసమ్మతమైన న్యాయ పోరాటం అనేది చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక ట్రైబల్ స్కూల్స్ టీచర్స్ పోస్టులు కలిపిన పోస్టు కేసు ఏదైతే ఉందో ట్రైబల్ పోస్టులు తమకే ఇవ్వాలని కోరుకుంటున్నారు కదా, దాని మీద కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఇక పీఈటీల కేసు అన్ని తీర్పులు వస్తే ఇక్కడ గమనించండి, పీఈటీల కేసు ఒకటి ఉంది, అది కూడా యాక్చువల్గా అదే ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసు కూడా అదొకటే ఉంది. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా న్యాయ పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు, ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది అనేది మనం చూస్తున్నాం. జీవో 77 ప్రకారం మరి రిజర్వేషన్ అమలు చేయకపోవడం, దానివలన రిజర్వ్డ్ క్యాండిడేట్స్ నష్టపోయారని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం 5 లక్షల మంది పైగా అభ్యర్థులందరూ ఆవేదనతో కేసులు వేస్తే కంపల్సరీగా గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్ పైనే జిల్లాల వారీగా 10,000 పైన కేసులు హైకోర్టులో మరి రావడం జరిగిందన్నమాట. హైకోర్టులో ఫైల్ అయ్యాయి 10,000కు పైగా కేసులు గ్రూప్ 2. ఎందుకని అది జిల్లాల వారీగా అన్ని కేసులు చూస్తే 10,000 పైనే ఉన్నట్లు హైకోర్టులో వేసినట్లుగా తెలుస్తుంది గ్రూప్ 2 మీద. ఎందుకంటే ఆ గ్రూప్ 2లో తాము అన్యాయానికి గురయ్యామని భావించారు కాబట్టి వాళ్ళు న్యాయాన్ని ఆశ్రయించడం జరిగిందనమాట. ఆ విధంగా 10,000 పైన కేసులు హైకోర్టులో వేయడం జరిగింది ఓన్లీ గ్రూప్ 2 మీద. ఆ విధంగా పోల్చుకున్నప్పుడు మరి ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి టీచర్ పోస్టులు, డిఎస్సి పోస్టుల్లో గందరగోళ పరిస్థితులు కావచ్చు, అభ్యర్థులు తాము ఏ విధంగా అయితే నష్టపోయామనుకుంటున్నారో ఆ రకంగా చూసినట్టయితే ఇంతకంటే ఎక్కువ కేసులు ఫైల్ అవుతాయేమో అనే సందేహం అయితే కలుగుతూ ఉంది.